పూరా లోకల్. తీన్మార్ మల్లన్న స్టేజ్ల పైన చేసే వ్యాఖ్యలు మీ పార్టీకి ఏమన్నా సమస్యలు తెచ్చే విధంగా ఉన్నాయా? అసలు ఏంటి మల్లన్న విధానం మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు మల్లన్న విషయము వారిపైన ఏం చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది పార్టీ అంతర్గత విషయము. దానికే పార్టీ నాయకత్వం దానిపైన చర్యలు తీసుకుంటుంది. అయితే వారు మాట్లాడిన వేదిక కాంగ్రెస్ పార్టీ వేదిక కాదు, వారి మెడలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు. కానీ మీ పార్టీలో రెడ్డిలు చాలా మంది ఉన్నారు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రి రెడ్డి కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవరో ఒక అనామకుడు మాట్లాడిన మాటను పట్టుకొని అనామకుడు అంటున్నారు ఆయన. మీరు అన్న మాట గురించి, ఆయన అన్న మాట గురించే మీరు అంటున్నారు కదా. ఆ మాటను పట్టుకొని రెడ్లందరిని అన్నాడు అన్నదే కదా మీ ప్రశ్న. అయితే నేను ఏమంటున్నా, ఎవరో అనామకుడు ఆయన యూట్యూబ్ లో వార్త అవుతుంటానో లేకపోతే లైవ్ కామెంట్ ఎవడో అనామకుడు, వాడికి తాడలేదు బొంగరం లేదు, వాడు ఎవడో వానికి తెలియదు. నిజంగా కొంత ఎడ్యుకేటెడ్ లేకపోతే కొంత విలువలు కొంత నాలెడ్జ్ ఉన్నాడు ఎవడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాష వాడాడు. వాడిన పబ్లిక్ డొమైన్ లో అట్లాంటి మాటలు వాడాడు. వానికి ఏమైనా కొంత ఇంతో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఇంగిత జ్ఞానం ఉంటే ఆ భాష వాడు పెట్టినోడు. సరే పెట్టినోడు పెట్టినాడంటే వానికి తాడలేదు బొంగరం లేనోడు వాడెవడో వచ్చి యూట్యూబ్ లో కామెంట్ పెట్టుకున్నాడు. ఆ కామెంట్ ని పట్టుకొని నువ్వు అంత పెద్ద వేదిక పైన యు ఆర్ బీయింగ్ అన్ ఎమ్మెల్సీ అండ్ యు ఆర్ మోస్ట్ రెస్పెక్టెడ్, నువ్వే ఆడ ఒక పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి వేదిక పైన ఆ కామెంట్ని పట్టుకొని నువ్వు హైలైట్ చేసినావంటే ఇక్కడ ఒక అంటే పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఆ కామెంట్ పెట్టారా, పెట్టించావా? ఇది మీరు అడుగుతున్నారు. నేను ఇది నా పర్సనల్ డౌట్, ఇది అంతే, దీనికి పార్టీకి ఏం సంబంధం లేదు. పెట్టారా, నువ్వు పెట్టించావా? అంటే మళ్ళా అందరినీ రెచ్చగొడుతున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన ఉండి ఆ వర్డ్ ని పట్టుకొని వాడన్న వర్డ్ ని వానికి నువ్వు అప్పచెప్పినావు కదా. నేను అడుగుతున్నా, తొలినాళ్ళల్లో గోడల మీద పేపర్లు అతికించి నువ్వు వార్తలు చదువుతున్న రోజుల్లో ఫోన్లో కెమెరా ఆన్ చేసి చిరిగిపోయిన టీషర్ట్లు వేసుకొని గుండిల్ లేని టీషర్ట్లు వేసుకొని, అన్నా మీరు ఛాయ్ తాగిన పైసలు 10 రూపాయలు కింద నా ఫోన్పే నెంబర్ ఉంటుంది, గూగుల్ పే నెంబర్ ఉంటుంది, దానికి పంపించి సాయం చేయండి అన్నా, పుణ్యం కట్టుకోండి అన్నా అని మాట్లాడినావు కదా. మరి ఆ రోజు ఎడిపోయింది ఆత్మాభిమానం? అమ్ముకునేది ఉండే అన్న, నీ కిడ్నీలు అమ్ముకునేది ఉండే, నీ రక్తం అమ్ముకునేది ఉండే. ఈరోజు వచ్చి మీ ఓట్లు మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం. నీ ఇష్టానికి నడవదు ఇట్లా. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము. ఎస్సీలు వేస్తారు, బీసీలు వేస్తారు, రెడ్లు వేస్తారు, వెలుమలు వేస్తారు, అందరు ఓట్లు వేస్తారు. నీ హక్కేందో నువ్వు అడుగు అంతే. ట్రిగ్గర్ చేయొద్దు, రెచ్చగొట్టొద్దు, మనోభావాలపైన ఆడుకోవద్దు. ఒకటేసారి ఇద్దరు 2 వర్గాలు రెచ్చగొట్టిండా, ఇటు బీసీ వర్గాన్ని ఇటు బీసీలను రెడ్లను అందరిని కూడా రెచ్చగొట్టి ఆయన చలిమంట కాచుకోవాలనుకుంటే అది కాదు. నీకు అట్లాంటిది ఏమన్నా ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పోను, మాకేం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎమ్మెల్సీ అయినావు, కానీ నువ్వు ఎమ్మెల్సీ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నువ్వు కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం బట్టి విక్రమార్క గారు చేసినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పొంగులేటి శ్రీనివాస్ అన్న ఖమ్మంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు, నిద్రాహారాలు, భార్య బిడ్డల్ని అన్ని వదిలేసి తమ జీవితాలని, తమ ప్రాణాలని, తమ దేహాలని అన్నిటికి కూడా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తమ ప్రాణాత్మ దేహంని రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, గాంధీ భవన్కి దానం ఇచ్చేస్తే వాళ్ళ రక్తమాంసాలు కరిగించి చేసిన పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ఎర్రటి ఎండలో రేవంత్ రెడ్డి గారు తనతో పాటు కాంగ్రెస్ పార్టీ సైన్యం అంతా నడవడం వల్ల రైతులు కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా వచ్చినారు. పసుపు కోసం నిజామాబాద్లో రేవంత్ రెడ్డి గారితో పాటు నిరాహార దీక్ష చేయడం వల్ల పసుపు రైతులు మాకు అండగా నిలబడ్డారు. మూర్చింతలపల్లిలో 3 రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గజ్వేల్ లాంటి ప్రాంతంలో 1,00,000 మందితోని వస్తా అని చెప్పి 1,75,000 పైచిలకు మందితోని కేసీఆర్ నడి గడ్డ మీద
నిలబడి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి అక్కడ నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము జంగు సైరను ఊదడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతమంది పోలీసులు అడ్డం నిలబడ్డా శ్రీకాంతాచారి మెడల పూల దండ గురి చూసి విసిరిన కాంగ్రెస్ పార్టీ యొక్క గురి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ నీ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. అంటే మళ్ళీ అట్లనే బిహేవ్ చేస్తుండా, తన వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనుకుంటుండేమో, కానీ అది ఆయన వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీని గతంలో ఆయన గాడిదగా సంబోధించినప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆయనకే అవకాశం కల్పించింది అంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారుణ్ణి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించే ప్రయత్నంలో భాగంగా అందశ్రీ గారిని గుర్తించింది, గోరెంటి వెంకన్న గారిని గుర్తించింది, గద్దరన్నని గుర్తించింది. అట్లా అనేక మందిని వెళ్తున్న ప్రయాణంలో నీ పాత్ర కూడా పోగంత పాత్ర నీది కూడా ఉంది అని మేము నమ్మినాం. ఎందుకంటే అనేకమైనటువంటి జర్నలిస్టులు, అనేకమైనటువంటి టీవీ ఛానళ్ళు, అనేకమైనటువంటి వార్తా పత్రికలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతల కోసం వాళ్ళు వార్త రాస్తున్న నేపథ్యంలో చింతపండు నవీన్గా ఉన్నటువంటి మీరు తీన్మార్ మల్లన్న వేషం కట్టి V6లో పనిచేసేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఏంటి, దానికి అడ్డుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క వైవిధ్యాన్ని, లేకపోతే వాటి యొక్క గుణగణాలన్నిటిని కూడా సిగ్గులేని ముఖ్యమంత్రి, నీతి లేని ముఖ్యమంత్రి అని చెప్పి ఆ యొక్క పదాలన్నిటిని కూడా ప్రజలకు చాలా సరళమైన విధానంలో మీకున్నటువంటి అనుభవంతో మీరు ప్రజలకు తెలంగాణ యొక్క భావాలను తీసుకెళ్లడంలో మీ పాత్ర పోగంత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి 2014 తర్వాత మీకు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మీకు అవకాశం కల్పించినాం. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు మీరు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరేం కాంగ్రెస్ పార్టీతో నిలబడలేదు. ఓడిపోయిన తర్వాత మీరేం కాంగ్రెస్ పార్టీలో ఉండలేదు. ఓడిపోయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా గాంధీ భవన్ వైపు చూడకపోగా మీరు వార్తలు చదివేటప్పుడు కాంగ్రెస్ పార్టీని నానా మాటలు అన్నారు, నాయకుల్ని నానా మాటలు తిట్టిండ్రు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు అవకాశం ఇచ్చింది? అనేకమైనటువంటి జర్నలిస్టులకు, అనేకమైనటువంటి విద్యార్థులకు, ఉద్యమకారులకు రాని అవకాశం మీకు ఎందుకు ఇచ్చింది అంటే, బీసీల పైన జర్నలిస్ట్గా బీసీల పైన మీకు ఇంతో కొంత అవగాహన ఉంది, పట్టభద్రుల పైన మీకు కొంత అవగాహన ఉంది. కాబట్టి పెద్దల సభలో మేధావి వర్గంకి చెందినటువంటి వాడివని నేను నమ్మి నీకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే, పట్టభద్రుల పక్షాన, బీసీల పక్షాన నీ వాణిని బాణిని వినిపించి వారి అభ్యున్నతికి నువ్వు కారణమవుతావని చెప్పి, వారికి మంచి చేస్తావని నమ్మి నిన్ను కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం కల్పించింది. కానీ ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా నువ్వు చెలామణి అవుతూ బయటకు పోయి నీ ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ భాషను వాడుతానంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు.